ఎంప్లాయీలకు సంబంధించిన కార్డుకు సంబంధించిందే కదా. మరి మీరు వీళ్ళేమో కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయి ఆ కార్డులు పనిచేయట్లేమని ఇబ్బంది పడుతుర్రే. మరి ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు ఇట్లా లేవు, వీడికి ఎందుకు పోవాల్సి వస్తుందని ఎందుకు ఆలోచన చేయట్లేరు మీరు? మీకు సంబంధించిన అంశం కాదా ఇది? ఈహెచ్ఎస్ కోసం పోరాడే ప్రభుత్వ ఉద్యోగులారా, మరి ప్రభుత్వ ఉద్యోగమే కదా నేను చేసేది, అదే ప్రభుత్వ వైద్యశాలకు పోయి ఎందుకు నేను ట్రీట్మెంట్ చేసుకోవాలని ఎందుకు ఆలోచించట్లే? ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు వాళ్ళకు? ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకే హెల్త్ కార్డు నాకు అర్థం కాదని ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది? ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి ఎందుకు? నువ్వేమో జీతం ప్రభుత్వంది కావాలా, వైద్యం ప్రైవేట్ది కావాలనా? ఈ ప్రశ్న ప్రభుత్వం వేయగలుగుతుందా? ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ ఓట్లు పడవు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తీసేయరు హెల్త్ కార్డులు, ప్రభుత్వ వైద్యశాలకు పొమ్మని చెప్పారు. ఎందుకు పోవట్లేరు అంటే ప్రభుత్వ వైద్యశాలలు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాయా? అక్కడ వైద్యం దొరకట్లేదా? పేదలు పోతురు కదా, సామాన్యులు పోతురు కదా, వాళ్ళకి అందిన వైద్యం మీకు ఎందుకు అందట్లే? అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్లో పోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు దీన్ని మనం ఏ కోణంలో మాట్లాడాలి? వీళ్ళ కార్డులు ఇవ్వలేదని వీళ్ళకి వెళ్ళి మాట్లాడాలనా? అసలు కార్డులు ఎందుకు ఇచ్చిరని ప్రశ్నించాలనా? ఇక్కడ అన్యాయం ఏడ జరుగుతుంది? ఎగ్జాక్ట్గా ప్రశ్నిస్తే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులంతా మనకు శత్రువులు అవుతారు. అరే నీకెందుకు ప్రభుత్వ ఉద్యోగికి హెల్త్ కార్డు ఎందుకు? ప్రభుత్వ హాస్పిటల్లో లేవా? మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యండి, ప్రభుత్వ హాస్పిటల్లో మీకు మెరుగైన వైద్యం చేయలేరా? ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకండి? మరి సామాన్యులు పోతురు కదా, ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు పోరు ప్రభుత్వ హాస్పిటళ్లకు? ప్రభుత్వ పాఠశాల కంటే మేము దూరం అన్నారు, మాకు నచ్చిన కాడ చదువు చెప్పుకుంటాం, మాకు హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించింది అన్నారు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో ఎందుకు పోవట్లేరు మీరు? ప్రభుత్వ వైద్యులే కదా అక్కడ ఉండేది, మీ తోటి ఎంప్లాయీసే కదా, మీ తోటి కొలీగ్సే కదా. ఎందుకు అక్కడ ట్రీట్మెంట్ చేయట్లేదు? ఎందుకు ప్రైవేట్లో తీసుకోవట్లేరని ఇబ్బంది పడుతుర్రు? ఈ కార్డులు పనిచేయట్లేవని ప్రజలు ఆలోచించాలి. ఈ విషయాలన్నీ ప్రజలు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. అరే ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు, ప్రభుత్వ జీతం తీసుకుంటాడు, వీళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాల దోరడు, మరి వైద్యమైన ప్రభుత్వ పాఠశాల హాస్పిటల్లో ఎందుకు చేయించుకోవట్లేదని ప్రజలు ఆలోచించొద్దా? ప్రజలు ప్రశ్నించొద్దా ఈ ప్రభుత్వాన్ని? ఇంత పెద్ద వార్త, ఇంత మెయిన్ పేపర్లో రాసే ధైర్యం ఉన్న ఈ పత్రిక ప్రశ్నించదా? ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఈహెచ్ఎస్ కార్డు పట్టుకొని ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోతుర్రు? ఎందుకు ప్రభుత్వ దవాఖానాలో పోలేకపోతున్నారు మీరు? అక్కడ ఏం లేదు, ఇక్కడ ఏముంది అని ప్రశ్నించలేకపోతున్నాయి పత్రికలు. ఎందుకు? ఎంత వ్యవస్థ అంతా ఒక మూస ధోరణిలా చుసుకపోయింది. ఒక అన్యాయానికి అలవాటు పడ్డాం మనం, కాబట్టి ప్రశ్నించాం. తీరి ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు తీసేరి మొత్తం ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించారు అన్ని ఎక్విప్మెంట్ తోటి. ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం ఆ పని? మీరు ఎందుకు అడగట్లేరు? మీకేమవసరం ప్రైవేట్ హాస్పిటల్లో పోవాల్సిన గత్యంతరం ఏంది మీకు? ప్రభుత్వానికి సేవ చేసుకుంటా, ప్రజలకు సేవ చేసుకుంటా. మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటే సేవకులే కదా, మీరు ఆ సేవకు జీతం తీసుకుంటున్నారు కదా. ప్రైవేట్ హాస్పిటల్లో పోవాల్సిన గత్యంతరం మీకేం పట్టింది అంటున్నా నేను. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ హాస్పిటల్ లేవా మీకు వైద్యం చేయడానికి? ప్రభుత్వం మాత్రం వైద్య సదుపాయాలు కల్పించలేదా మీకు? అది ప్రశ్నించారు ఎందుకు ప్రభుత్వాన్ని? ఎందుకు మీరు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ప్రభుత్వ కార్డు వాడుకుంటారు? మళ్ళీ మీరు ఈ కోణాన్ని ఎందుకు ఆలోచించరు? ఇటు ప్రజలు కానీ, అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇట్లా ఎవడన్నా అన్యాయాన్ని గట్టిగా బయటికి ఎదిగి తీసి అడిగిందంటే ఇక కింద కామెంట్లు ఇక వచ్చిండ మనగాడిగా ఇన్ని రోజులు ఎడిపోయిండో మరే, ఇన్ని రోజులు ప్రశ్నించలేదు అని. ఈ వ్యవస్థలో బతుకుతున్నాం మనం. మొత్తం మారాలి, కోణం మారాలి, చూసే దృష్టికోణం మారాలి, వ్యవస్థ మారాలి. అంటే ఎట్లా? యువకులంతా యాక్టివేట్ కావాలి, నిరుద్యోగులు యువకులంతా ఈ కోణంలో ఆలోచించాలి. అరే ప్రభుత్వ ఉద్యోగి లక్షల జీతం, వేల జీతం తీసుకునేటోడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి కార్డు చెల్లట్లేదని బాధపడమైందా? ప్రభుత్వానికి సేవ చేసుకుంటా మీకు ప్రభుత్వం హాస్పిటల్ కల్పించలేదా? ఎంతమంది తిప్పి కొడితే 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, 3,84,00,000 మంది సామాన్య ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆ 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను తీసేస్తే మీ వరకు ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పించే ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేయలేకపోతుందా? అంత దుర్భరంగా బతుకుతుందా ప్రభుత్వం? మీకేమవసరం ప్రైవేట్ హాస్పిటల్లో పోను ప్రభుత్వానికి సేవ చేసుకుంటా? మీకోసం వైద్య సదుపాయాలు కల్పించలేకపోతుందా ప్రభుత్వ హాస్పిటల్ వల్ల? ఏంది దుర్మార్గం? ఏది సమాజంలో ఈ దోపిడీ ఏంది? ప్రశ్నించేటోళ్ళు లేడు, అడిగేటోళ్ళు లేడు, ప్రజలు ఒక్కతాటి మీదకి రాలేరు. ఈ కథలు ఇవన్నీ నడిపిద్దాం మనం. ఇక మారాలి, ప్రభుత్వ ఉద్యోగుల విధానం మారాలి, ప్రభుత్వ వ్యవస్థ మారాలి. ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టాలి ఎక్కడికక్కడ ఈ అవినీతిని. ఇక ఊకుంటారు కదా, ఎవడు అడుగుతాడులే, ఎవడన్నా అడిగితే వాడిని ఒక్కని వేసేస్తే అయిపోద్ది కదా, కేసులు పెట్టి లోపల. ఈ ధోరణిలో ఉంది వ్యవస్థ. ఒక్క నిజాయితీగా ఒక్క స్టోరీ చేస్తే ఎన్ని కష్టాలరా నాయన. ఒక్క అన్యాయాన్ని ప్రశ్నిస్తే 100 మంది నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ శత్రువులు. ఒక్క మంచి పని చేద్దామని ప్రయత్నిస్తే సొసైటీకి, అదే మూసధోరణిలో కొట్టుకోపోతే వేల రూపాయల సంపాదన. ఎడిపోయిపోమాలి ప్రజలు, ఎడిపోమ్మంటారు మమ్మల్ని. అన్యాయంకి వెళ్ళిపోమ్మంటారా? అన్యాయాన్ని ప్రశ్నించకి వెళ్ళిపోమ్మంటారా? ఈ సమాజం ఎట్లా తయారైంది ఇంత దుర్మార్గంగా? ఎందుకు అంటే ఈ లంగలు దొంగలంతా, అవినీతులంతా రాజకీయ నాయకులుగా మారి
మీ మెదళ్ళను అట్లా తయారు చేసే ప్రజలను. దయచేసి నిరుద్యోగులు యువకులు అంతా మారి, మీరు చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు పట్టభద్రులు అంతా ఒక తాటి మీదకి వచ్చి అసలు వ్యవస్థ ఎట్లుంది ఎట్లుండాలని ఆలోచించి ఆ ధోరణి మార్చుకొని ఈ వ్యవస్థను మార్చే దిశ ప్రయత్నించే దాంట్లో అడుగు వేయాలని కోరుకుంటున్నా. దయచేసి ఆ దిశగా ఆలోచించండి.